నమస్కారం. ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా అక్కడ అందరికీ తెలిసిన తెనాలి రామకృష్ణుడు, ఆయన చతురత గురించి. అవును, తెనాలి రామకృష్ణుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హాస్యం. కాని ఆయన అంతకు మించి గొప్ప పండితుడు, సమయస్ఫూర్తి ఉన్నవాడు. కరెక్ట్. మన దగ్గర ఒక నోటుంది. దాని ఆధారంగా ఆయన తెలివిని చూపించే ఒక సంఘటనను కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ఈ నోట్ ప్రకారం ఆయన కేవలం వినోదం పంచేవాడే కాదు, ఆస్థానంలో ఒక రకంగా అంటే సమస్యలను పరిష్కరించే నేర్పరికూడా. వికటకవి అంటారు కదా. అవునవును, వికటకవి. మరి ఆ నోట్లో చెప్పిన సంఘటనేంటి? ఒక రోజంటా రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్న పండితులందరికీ ఒక చిన్న పరీక్ష పెట్టారు. పరీక్ష? ఎలాంటి పరీక్ష? అదే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేలమీద ఒక గీత గీసి, ఈ గీతను చెరపకూడదు, తాకకూడదు, కాని దీన్ని చిన్నదిగా చెయ్యాలి, ఎవరు చెయ్యగలరు అని సవాలు విసిరారట. ఓ, భలే గమ్మత్తుగా ఉందే. చెరపకుండా, తాకకుండా, మరి చిన్నదెలా అవుతుంది? చుంటుంది చాలామందికి. నిజమే, కొంచెం కష్టమైన ప్రశ్నే. అందరూ అలా తలలు పట్టుకుని కూర్చున్నప్పుడు మన తెనాలి రామకృష్ణుడు ఆయన మాత్రమెంతో ప్రశాంతంగా ముందుకొచ్చారట. వచ్చారా? సరే, మరి ఏం చెప్పారు? మహారాజా, మీ అనుమతి ఉంటే నేను ప్రయత్నిస్తాను, నాకొక్క శుద్ధముక్క ఇప్పించండి చాలు అని అడిగారట. శుద్ధముక్కతో ఏం చేద్దామని అందరూ ఆసక్తిగా చూసుంటారు కదా. ఖచ్చితంగా. అందరి చూపు ఆయన మీదే ఉంది. అసలేం చేస్తాడా అని ఆత్మవిశ్వాసం చూడండి. అవును. సరే, శుద్ధముక్క తీసుకున్నారు. తర్వాత తీసుకుని రాజుగారు గీసిన గీత ఉంది కదా, దాన్ని పక్కనే ఆ గీత కంటే చాలా పెద్దగా ఇంకొక గీత గీశారు. ఓ, అంతేనా? అంతే. ఇప్పుడు చూడండి, ఆ పెద్ద గీత పక్కన రాజు గీసిన మొదటి గీత, దానంతటదే చిన్నదిగా కనిపిస్తుంది కదా. అరే, అవును కదా. భలే ఉపాయం. దాన్ని తాకలేదు, చెరపలేదు, కాని పోల్చి చూస్తే చిన్నదైపోయిందే. ఎగ్జాక్ట్లీ. దీన్నే మనిప్పుడు ఏమంటారు, లాటరల్ థింకింగ్ అంటాం. అంటే సమస్యను నేరుగా కాకుండా దాని పరిధిని, దాని సందర్భాన్ని మార్చడం. అద్భుతం. ఆ కాలంలోనే ఇంత భిన్నంగా ఆలోచించడం అంటే గొప్ప విషయం. నిజంగా ఈ నోట్ కూడా అదే చెప్తోంది. రాజుగారికి కావాల్సింది ఏదో ఒక జవాబు కాదు, ఆ జవాబు వెనుక ఉన్న ఆ ఆలోచన, ఆ చతురత. మరి రాజుగారి స్పందన? ఇంకేముంది, శ్రీకృష్ణదేవరాయలుగారు పగలబడి నవ్వేశారట. శబాష్ రామకృష్ణ, నీ తెలివి, సమయస్ఫూర్తి అమోఘం అని తెగమెచ్చుకున్నారట. ఆ స్థానంలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. అవును, నోట్ ప్రకారం అందరూ చప్పట్లు కొట్టారట. ఊహించలేదు కదా ఇలాంటి పరిష్కారం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది. కేవలం హాస్యం కాదు. ఖచ్చితంగా. ముఖ్యంగా కొన్ని సమస్యలకు పరిష్కారం సమస్యలోనే ఉండదు, దాని బయట, అంటే దాని చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, లేదా మనం దాన్ని చూసే దృష్టిలో ఉంటుంది. నిజమే. తెనాలి రామకృష్ణుడు ఆ గీతను మార్చలేదు, దాని పక్కన ఖాళీ స్థలాన్ని వాడుకుని దాని ప్రభావాన్ని మార్చారు. అవును. అంటే కాంటెక్స్ట్ మార్చారు. ఇది మన రోజువారీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది కదా. మనం ఎదుర్కొనే సమస్యలు కొన్ని అపరిష్కృతమనిపిస్తాయి. అవును. అలాంటి సమయంలో మనం కూడా ఆ సమస్యను నేరుగా గుద్దుకోడానికి ప్రయత్నించే బదులు ఒక్క క్షణం ఆగి, తెనాలి రామకృష్ణుడిలా దాని చుట్టూ ఉన్న పరిస్థితిని మార్చగలమేమో, లేదా కనీసం మన దృక్కోణాన్నైనా మార్చుకోగలమేమో అని ఆలోచిస్తే బహుశా కొత్త దారులు కనిపించవచ్చు. ఏమో, కనిపించవచ్చు కదా. పరిష్కారం లేదనుకున్న చోటే ఒక కొత్త ఆలోచన పుట్టొచ్చు. చాలా మంచి ఆలోచన. విన్నందుకు ధన్యవాదాలు. మీక్కూడా.